హలో ఎవ్రీబడి, దిస్ ఈజ్ రమ్య. రౌద్ర రూపాయి నమః ఆ మూవీ గురించి మాట్లాడడానికి హీరో హీరోయిన్ మనతో ఉన్నారు అండ్ అలాగే ప్రొడ్యూసర్ మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి. హాయ్. సో ప్రొడ్యూసర్గా ఒక చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి తర్వాత ఒక సినిమా అవుట్పుట్ రిలీజ్కి రెడీ అయిందంటే ఆ కష్టాలు ఏంటో మీకే తెలుసు. సినిమా స్టార్టింగ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా మీ జర్నీ ఎలా ఉంది? వాస్తవంగా మేము 18 months అయిందండి మేము స్టార్ట్ చేసి. మా చిన్ననాటి మిత్రుల అందరం కలిసి మేము ఒక మంచి ఫిలిం తీద్దామని అనుకున్నాం. అంతలో మా పాలిక్ గారు, మా డైరెక్టర్ గారు కథ చెప్పారు. వాళ్ళకు ఎట్లన్నా నచ్చుతుంది అని నేను వాళ్ళని పిలిపించి వినిపించిన. అందరం కలిసి ఓకే అనుకున్నాం, స్టార్ట్ చేసినాం. 3 months 4 months తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు సైడ్ అయిపోయింది. మా పార్ట్నర్స్ మొత్తం భారం అంతా నా మీదే పడ్డది. అయినా కూడా మనం పేరు నాది ఉంది కాబట్టి నేను ముందు పోవాల్సిందే కదా మేడం. కిందికో మీదికో అటు ఇటు చేసి ఒక పాలిక్తో సంప్రదించి, అన్న ఇది స్టోరీ బాగుంది కదా, ఖచ్చితంగా మనమైతే ఇట్లన్నా బయటగా పడవచ్చు అది ఇది అన్న తర్వాత కొన్ని రిస్కులు చేసి మొత్తానికి సినిమా అయితే రిలీజ్కు ప్లాన్ చేసినాం మేడం. ఓకే. సో మోహన, మీరు చూసారా ప్రొడ్యూసర్ కష్టాలు ఏంటో? యాజ్ అన్ యాక్టర్గా ప్రొడ్యూసర్ బాగుంటేనే ఆర్టిస్టులు బాగుంటారు. సో మనీ అంతా పెట్టేది ఆయనే కాబట్టి రిస్క్ ఆయనకే ఉంటుంది. సో ప్రొడ్యూసర్ కష్టం చూసినప్పుడు, ఆయన హార్డ్ వర్క్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? డెఫినెట్గా మూవీకి 100% మా బెస్ట్ ఇచ్చేసి రిటర్న్స్ అంతకన్నా 100% తేవాలి అని మేము ఫీల్ అయ్యి వర్క్ చేసాము. అండ్ అఫ్ కోర్స్ అందరికి తెలిసిన విషయం ఏంటంటే ప్రొడ్యూసర్ వచ్చేసి హెడ్ ఆఫ్ ద యూనిట్ అందరికి తెలుసు. బట్ మేము ఎలా ఫీల్ అయ్యామంటే హీఈస్ ద హెడ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. మా ఒక ఫ్యామిలీ లాగా వర్క్ చేసాం మేము. ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేశారు. ఫుడ్ నుండి అన్ని ట్రీట్మెంట్ అంతా చాలా బాగుంది. ఓకే. మూవీ ఎలా వచ్చిందంటే మీరు చూసుకొని ఉంటారు కదా డబ్బింగ్కి వెళ్ళినప్పుడు, కానీ డిఐ ఇదంతా ఆర్ఆర్ అంతా అయిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు ఏదైతే ట్రెండ్ నడుస్తుందో లైక్ సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్స్ ఫిలిమ్స్, డెఫినెట్గా రౌద్ర రూపాయి నమః వచ్చేసి కాంపిటీషన్ ఇస్తుంది. ఓకే. సో వెంకట్, మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అండ్ మీరు అసలు ఈ ప్రాజెక్ట్లో ఎలా వచ్చారు, ఎలా జాయిన్ అయ్యారు? ఈ మూవీలో వచ్చేసి నా క్యారెక్టర్ సాఫ్ట్వేర్ ఉంటుంది అండ్ ఆ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి అరవింద్. అంటే అరవింద్ అంటే మనకి అమ్మాయికి అబ్బాయికి అంటే ఒక కనెక్షన్తో స్టోరీ మూవ్ అవుతూ ఉంటుంది కదా. దాంతోపాటు ఆమెకి నాకు మధ్యలో ఈ స్టోరీకి ఏం జరిగింది అనేది అది మీరు తప్పకుండా థియేటర్లో చూడాల్సి వస్తుంది. అయితే ఇందులో అంటే నా ఈ సినిమా ప్రయాణం అనేది ఏంటంటే ఫస్ట్ నేను యూట్యూబర్. అంటే చిన్న చిన్న సాంగ్స్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ యూట్యూబ్ సాంగ్స్ చేసిన అట్లా ఇంకా వేరే ఒక మూవీకి ట్రై చేస్తున్నా. అందులో మళ్ళీ రావుల రమేష్ అన్న గారు మాకు పరిచయం మా బాబాయ్ ద్వారా. అంటే రమేష్ అన్న కూడా మంచివాడు, మాది కూడా మంచివాడు. మా డైరెక్టర్ గారు పాలిక్ సార్ గారు కూడా మంచివాడు. తర్వాత రమేష్ అన్న మేము పాలిక్ సార్ డిస్కస్ చేసుకున్న తర్వాత సో ఇట్లా మూవీ ఇట్లా ఉంది అంటే మన కొత్త వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు, అంటే మన ప్రాంతం, మన తెలంగాణ, మన మనుషులు వాళ్ళ కదా అండ్ అన్నట్టే మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. దాని ద్వారా సార్ వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత మనకి ఇందులో అవకాశం ఇచ్చేస్తారు. ఓకే. మోహనాకి మీ ఇద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంది? ఏమన్నా మంచి సాంగ్స్ మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఏమన్నా ఉందా? మంచి సీన్స్ ఏమన్నా చేశారా ఏంటి? అంటే అది మీరు థియేటర్ చూడాలి. మీరు చెప్పండి. మీ ఇద్దరు కాంబినేషనే కదా, మీరే కదా పేరు. సాంగ్ కానీ కెమిస్ట్రీ ఇన్ ద సెన్స్ మరీ అలాంటిది ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే రఘు అండ్ పాయల్ ఎవరైతే నా సిస్టర్ రోల్ అండ్ సెకండ్ హీరోగా చేశారో వాళ్ళకి మంచి కెమిస్ట్రీ ఉంది. మాకు ఎలా అంటే ఒక డీసెంట్ అమ్మాయి, ఇంట్లో అరేంజ్ మ్యారేజ్ చూస్తే ఎలా ఉంటుంది కమ్యూనికేషన్ అండ్ వాళ్ళ కెమిస్ట్రీ, అలా ఒక పెళ్లి చూపులు అండ్ దెన్ కాఫీ. కాస్టింగ్ కూడా మీరు ప్రభాకర్ గారు, కాలకే ప్రభాకర్ గారు అండ్ మన తాగుబోతు రమేష్ అందరు మంచి మంచి కాస్టింగ్కి వెళ్ళారు కదా. సో బడ్జెట్ కూడా పెరిగిపోతుంది. సో మీరు వద్దు పెద్ద యాక్టర్లు వద్దు, కొంచెం బడ్జెట్ తక్కువలో పెట్టండి మీ డైరెక్టర్కి మీరు చెప్పలేదా? అట్లేం చెప్పలేదు మేడం. యాక్చువల్గా ఇంకా మేము ఇంకా బ్యాటింగ్ యాక్టర్లని ఇంకా కొత్త వాళ్ళని, పాత వాళ్ళని, ఈ కొత్త వాళ్ళని కాక పాత వాళ్ళని ప్లాన్ చేసుకున్నాం సీనియర్లని. అనుకోకుండా వాళ్ళకి షూటింగ్ బిజీలు ఉండి ఇంకా వాళ్ళు రాలేదు. ఓకే. అట్లా డబ్బుల గురించి ఎప్పుడు మేము కాంప్రమైజ్ కాలేదండి. మ్యూజిక్ సాంగ్స్ ఆల్రెడీ 3 songs రిలీజ్ అయ్యాయి కదా, సాంగ్స్ ఎలా వచ్చాయి అండ్ సాంగ్స్ పిక్చరైజేషన్ ఎలా చేశారు? ఈ సినిమాకు స్టోరీ ఎంత బలమో మేడం, మ్యూజిక్ కూడా అంతే బాగా ఉంటుంది. ఓకే.
మీకు నచ్చిన సాంగ్ ఏంటి? 3 సాంగ్స్ ఆల్రెడీ చూసాం కదా. మీరు చేసిన సాంగ్ ఆబ్వియస్గా ఫేవరెట్ ఉంటుంది, బట్ అది కాకుండా ఓకే. ఎందుకు అంటే ఒక విలన్ కి మీరు చూసారా ఒక సాంగ్ ఇవ్వడం? లేదు. సో మా డైరెక్టర్ గారు ఎలా డిజైన్ చేశారు. అవును, కరెక్ట్. చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే విలన్కి ఒక సాంగ్ పెడుతున్నామని ఆయనకు ఆ థాట్ రాగానే అంటే కొత్తగా ఒక యూనిక్ స్టోరీ లాగా అనిపించింది. అండ్ ఆ సాంగ్తో ఎంత ఎలివేట్ అయ్యారు. అండ్ మా మూవీకి ది బెస్ట్ సాంగ్, ది కీ రోల్ అనేది ఏదైతే చెప్తామో సాంగ్ని ఆ ప్లేస్లో చూడొచ్చు. ఓకే. సో మీకు కాంబినేషన్ సీన్స్ ఎవరితో ఉన్నాయి? ప్యాడింగ్ యాక్టర్స్తో, ప్రభాకర్ గారితో సీన్స్ ఉన్నాయా మీకు? ప్రభాకర్ సార్తోనే నాకు అంటే ఎక్కువ కాంబినేషన్స్, మోహనాకి నాకు ఓకే కాంబినేషన్స్. ఓకే. మీ డైరెక్టర్ గారు టేకింగ్ ఎలా ఉండేది? సెట్లో ఎలా ఉండేవారు ఆయన? డైరెక్టర్ గారు టేకింగ్ అంటే అది అంటే సార్ ఏంటంటే ప్రతిదీ కూడా పర్టికులర్గా అంటే దగ్గరుండి నాకు ఈ షాట్ కావాలి అంటే ఈ షాట్ వద్దు అంటే ఆ సీన్ విషయంలో కాంప్రమైజ్ అయితే విషయం లేదు. సీన్ కరెక్ట్గా చేయకపోతే ఎప్పుడన్నా తిట్టే వాళ్ళ, సీరియస్ అవ్వడం అలాంటివి ఏమైనా చేసేవాళ్ళ సెట్లో? ఎప్పుడు లేదా? ఓకే. నాకు నచ్చని షాట్లే అని ఉంటే 2 days మేము వేరే షూట్ చేసినాం, అది బాగలేదు అని డైరెక్టర్ గారు మన ప్రభాకర్ అన్నగారు ఇద్దరు కలిసి ఇది బాగలేదని మళ్ళీ రీషూట్ చేసుకున్నాం. 2 days షూట్. ఓకే. అంటే చాలా ఉడిదిపులు బాగా అయినాయి మేడం. మీకు ఎట్లా చెప్పాలంటే పర్లేదు తెలుగులోనే చెప్పండి, అర్థమవుతుంది. వాస్తవంగా మా ఫ్రెండ్స్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఈ ఫిలిం కాదు అని వాళ్ళు కంకణం కట్టుకున్నట్టున్నారు ఎవరు మా ఫ్రెండ్స్. అంటే బడ్జెట్ అనుకున్నది వేరు, పెరిగిపోతుంది. బడ్జెట్ ఎప్పుడైనా అనుకునే దానికంటే పెరుగుతూనే ఉంటుంది. రియల్ ఎస్టేట్ నాకు అనుభవం ఉన్నది. నేను 2013లో ఆహనా ప్రేమంట అని తీసిన, అంటే మా పార్ట్నర్స్ తో. ఆ టైంలోనే 1,50,00,000 అయినాయి ఆ ఫిలిం. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు సైడ్ అయిపోయింది. ఓకే. ఇక కిందికో మీదికో చెప్పినా కదా ఇంతకుముందు. నా వల్ల అయిన కాడికి ఏదో ఈ బడ్జెట్లో కంప్లీట్ చేయాలనే ఆలోచన అయితే లేకుండే. ఓకే. మేము అనుకున్న స్టైల్ కన్నా బాగా వచ్చింది సినిమా. అప్పుడు బాధపడ్డా, ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాం సినిమా చూసిన తర్వాత. ఓకే. మేము తీసిన సినిమా అనే ఆలోచన వచ్చింది అన్నట్టు. ఓకే. మొత్తం షూట్లో ఎప్పుడైనా భయపడ్డ సీన్స్ మీకు ఏమన్నా అనిపించాయా? ఎప్పుడు అనిపించాయి? వావ్ కన్నా భయం. అబ్బా భయం. స్క్రీన్ పైన చూసాక వావ్ అంటారు ఎవరైనా. ఓకే. ఎందుకంటే మా డైరెక్టర్ గారు టైం లైన్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ షాట్ అది. ప్రభాకర్ గారు యాక్స్తో పెట్టేయడానికి వస్తాడు. లైక్ అక్కడ నేను హైడ్ అయ్యి ఉంటాను కానీ తెలియదు నేను ఉన్నానని. సో ఎవరైనా ఉండి ఉంటారని చెప్పేసి ఇలా అంటారు. నేను సేమ్ నెక్స్ట్ సెకండ్లో నేను హైడ్ అయిపోవాలి. అది జస్ట్ 1 take అది షార్ట్ ఓకే అయిపోయింది. యా, అది 2 or 3 takes చేస్తుంటే డెఫినెట్గా నాకు దెబ్బ తగ్గలేదు. బట్ అలా అవ్వలేదు, ఫస్ట్ టేక్లోనే అది ఓకే అయిపోయింది. అంటే అది ఎందుకు అయింది అంటే ఆ షార్ట్కి బిఫోర్ ఒక ½ an hour మాకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అంటే ఆ షార్ట్ మనం ఎందుకు చేస్తున్నాము. ఒక ప్రభాకర్ గారు కూడా నాకు హెల్ప్ చేశారు. లైక్ ఎలా అంటే నేను ముందు అనే సౌండ్ ఇస్తాను, సో ఆ సౌండ్తో వెంటనే హైడ్ అయిపోవాలని ఈ కొంచెం టెక్నిక్స్తో ఓకే అలా వర్కౌట్ అయిపోయింది. ఓకే. సో మీరు డబ్బింగ్ చెప్పినప్పుడు, ప్రివ్యూ థియేటర్లో చూసినప్పుడు, మీకు ఆయన స్టోరీ చెప్పినప్పుడు తీసినప్పుడు దానికంటే చూసినప్పుడు ఎలా తీసారనిపించింది? అంటే సార్ స్టోరీ చెప్పినప్పుడు అంటే ఒక ఇమాజినేషన్, అంటే మనం ఊహించుకునేది ఒక రకంగా ఉంటే సెట్లోకి వెళ్ళిన తర్వాత అతను చూపించిన విధానం అనేది డిఫరెంట్గా ఉంది. ఎందుకు డిఫరెంట్గా ఉందంటే అతను మేకింగ్ స్టైల్ అది బాగా నచ్చింది. అందులో ఏంటంటే సురసుర సాంగ్ మాత్రం చాలా బాగా వేశారు సార్. ఓకే. సో ప్రొడ్యూసర్ గారు, చిన్న సినిమాలకి థియేటర్స్ ప్రాబ్లం ఉంటాయని చాలామంది డైరెక్ట్ కొత్త ప్రొడ్యూసర్స్ కానీ అంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు అదే కరెక్ట్ అయితే రేపు మీ సినిమా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి థియేటర్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అంటే మేము కొత్త వాళ్ళం కానీ యాక్టర్లు కొత్త వాళ్ళు కాదు కదా, వాళ్ళు పెద్దవాళ్ళే కాబట్టి వాళ్ళని చూసినా కూడా టాకీస్లు మాకు అరేంజ్ చేస్తారని నమ్మకం. ఓకే. మా డైరెక్టర్ గారికి సీనియర్, తనకున్న పరిచయాలు, ప్రభాకర్ అన్నకున్న పరిచయాలు, తాగుబోతు రమేష్ వీళ్ళందరూ ఉన్నారు కానీ ఓకే వాళ్ళైనా కవర్ చేస్తారు. సాయి కుమార్ గారితో సాంగ్ లాంచ్ చేయించారు అండ్ రాజ్ కందుకూరి గారితో కూడా ఇంకొక సాంగ్ లాంచ్ చేశారు, తలసాని గారితో. వీళ్ళందరూ చూసినప్పుడు సాంగ్ గురించి కానీ టైటిల్ ఇది చూసి వాళ్ళందరూ ఏమన్నారు?
వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? రియాక్షన్ అంటే మాకు అప్పుడే సగం బలం వచ్చింది మేడం ఆ సాంగ్స్ కానీ. వాళ్ళు సాంగ్స్ చూసి అంటే మన సాయి కుమార్ అన్న చాలా బాగా తీసింది ఈ సాంగ్, సినిమా పేరైతే ఇంకా హైలైట్ ఉంది అని డైరెక్టర్ని మమ్మల్ని మెచ్చుకున్నారు. అక్కడ హ్యాపీగా అనిపించింది. ఓకే. మన రాజ్ కందుకూరి ఆ సార్ ఆయన ఏం అప్రిషియేట్ చేశారు? తను రిలీజ్ చేసిన సాంగ్ ఉంది కదా మేడం, చూసిండు, మొత్తం చూసిండు, ఒక 1 hour కూర్చోబెట్టిండు. మీరు అంటే ఎన్ని సంవత్సరాలు అయింది అని మా డైరెక్టర్ కూడా అడిగిండు. ఓకే. అంటే ఇంత బాగా చేయడానికి కారణం అంటే కొత్త వాళ్ళతో సాధ్యం కాదు కదా మేడం. కరెక్ట్. టేకింగ్ అవి ఇవన్నీ తనకు అనుభవం ఉన్నది కాబట్టి అవన్నీ అడిగిండు. అంటే బాగా చేసిన మమ్మల్ని అయితే మెచ్చుకున్నాడు కాబట్టి మేమైతే హ్యాపీగా ఉన్నాం మేడం ఇప్పటికీ. ఓకే. ఇక్కడికి పోయినా కూడా మా సినిమాకు అంటే సినిమా పేరు కానీ సాంగ్స్ కానీ మాకు మంచి పేరు అయితే వచ్చింది. ఓకే. ఆ దేవుడి దయ వల్ల సినిమా కూడా సక్సెస్ అయ్యి అయితే అదే మాకు సంతోషం. ఓకే. సో మూవీకి మామూలుగా ఈవినింగ్ 6-7కి ప్యాకప్ అనేదే లేకుండా కంటిన్యూస్ 24/7 ఇది షూట్ చేశారని వింటే నాకే షాకింగ్గా ఉంది. ఎలా పాసిబుల్ అసలు అది? సో యాక్చువల్లీ మేము పెట్టుకున్న స్కెడ్యూల్ వచ్చేసి 25 days. 25 daysలో 18 days డే అండ్ నైట్ షూట్స్, అంటే 1.5 కవర్ షీట్ డేస్. ఓకే. ఒక రోజు అయితే 22 hours షూట్ చేసాం. ఓకే. మాకు నిద్ర రావట్లేదు అసలు, షూట్ చేసామన్నది కూడా అలసిపోలేదు, ఇంకా ఫుల్ ఎనర్జెటిక్గా చేద్దాం, నెక్స్ట్ షాట్ ఏంటి చేద్దాం అంటే, ఎందుకంటే మాకు స్టోరీ కూడా నరేట్ చేయలేదు. సో ఫుల్లీ ఎక్సైట్మెంట్ అనమాట, అంటే నెక్స్ట్ షాట్ ఏంటి, నెక్స్ట్ ఏం చేస్తాం మేము. సో ఇక్కడ స్టక్ అయి ఉన్నాం, నెక్స్ట్ ఎలా బయటకు వచ్చేస్తాం, అలా వర్క్ చేస్తాం 18 days. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఓన్లీ సింగిల్ కాస్ట్యూమ్, బట్ దాని డ్యూయల్ పేర్స్ తీసుకొని 18 days నేను అదే సింగిల్ కాస్ట్యూమ్లో కనిపిస్తాను. మూవీ మొత్తం ఒకే కాస్ట్యూమ్, 18 days అదే కాస్ట్యూమ్, 2 pairs యూజ్ చేశారనమాట. అదొకటి నాకు కొంచెం సాడ్ అనిపించింది. సో నెక్స్ట్ ప్రాజెక్ట్లో మంచి మంచి కాస్ట్యూమ్స్ ఇప్పించేస్తారు లేండి. ఓకే. అండ్ లొకేషన్స్ ఎక్కడెక్కడ చేశారు? హైదరాబాద్లో కొన్ని విన్నాము, అండ్ అవుట్డోర్ ఎక్కడ చేశారు? మీరున్నారా అవుట్డోర్ షూట్స్లో? అంటే మేము వెళ్ళింది అవుట్డోర్కి వెళ్ళాం. అందులో నాది ఉన్న తనది కాంబినేషన్ సాంగ్, తెలుగు సాంగ్ అనేది ఉంది, అది మెలోడీ సాంగ్. ఓకే. దానికోసం అని చెప్పేసి సార్ అవుట్డోర్కి తీసుకెళ్ళండి. అక్కడ చిన్న వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. అక్కడ బాగుంది. అండ్ మీ డైరెక్టరే కొరియోగ్రాఫరు, ఆయనే డైలాగ్ రైటరు, ఆయనే స్క్రీన్ ప్లే, ఆయనే స్టోరీ, చాలా కంఫర్టబుల్, మొత్తం ఆయనే. కొరియోగ్రఫీ కూడా ఆయన. ఏ సాంగ్ చేశారు? ఆ 3 songs ఆయనే చేశారా? ఓ ఓకే. ఇన్వాల్వ్మెంట్, చాలా ఇన్వాల్వ్మెంట్. తన అంటే తను ఈ షూటింగ్ బిజీలు ఉండి తనే ఇవన్నీ చేయలేడు కదా, తనకు ఒక అసిస్టెంట్ ఉన్నాడు, మాస్టర్ తను కూడా. అంటే ఈయన పెద్ద మాస్టర్ కాబట్టి ఆయన చిన్న మాస్టర్, తనని పెట్టుకొని చేయించుడు జరిగింది. మీరు ఒక రకంగా లక్కీ, ఎందుకంటే అన్ని టాలెంట్ ఉన్న డైరెక్టర్ దొరికెళ్ళండి. కొరియోగ్రాఫర్కి సపరేట్ పేమెంట్, కొరియోగ్రాఫర్ అసిస్టెంట్లకు సపరేట్ పేమెంట్, స్క్రీన్ ప్లే రైటర్కి సపరేట్, డైలాగ్, ఇవన్నీ లేకుండా మిమ్మల్ని చాలా బడ్జెట్ తక్కువ చేశాడు కదా, లేదంటే అవన్నీ కలిపి ఎక్కువ తీసుకున్నారా? లేదు మేడం, తను తక్కువ తీసుకున్నాడని ఆ డబ్బులు కూడా ఈ సినిమాకి మేము అరేంజ్ చేసినాము. ఓ ఓకే. అంటే ఒక్క యాక్చువల్గా చెప్పాలంటే మేడం, ఒక్క సాంగ్ 15-20 lakhs అయిపోతుంది అనుకున్నాం. 3 days చేసినాం ఒకటే సాంగ్, ఇది సురసురది. అది ఇట్లా చెప్తే అర్థం కాదు మేడం, థియేటర్లో చూస్తే కానీ అర్థం కాదు. ఓకే. కొరియోగ్రఫీ ఎలా ఉంది? ఇప్పుడు మీరు చెప్పిన సాంగ్ మెలోడీ సాంగ్ కాబట్టి దానికి ఎక్కువ స్టెప్స్ కాకుండా కంపోజ్డ్గా చేయాలి, దానికి ఎలా కొరియోగ్రఫీ చేశారు? స్వీట్ అండ్ క్యూట్ గా. ఓకే. చూడడానికి ఒక క్యూట్ కపుల్ ని చూస్తే ఎలా అయితే ఉంటుందో అలా స్వీట్ అండ్ క్యూట్. ఓకే. సో 3 daysలో ఫినిష్ చేసేసారు? 3 days. ఓకే. అండ్ ఈ ఆర్ఆర్ ఎలా వచ్చింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్కోర్ ఎలా వచ్చింది? మెయిన్ స్కోప్ వచ్చేసి ఫిల్మ్ కి ఆర్ఆర్. సో ఆర్ఆర్ తో పిక్చరైజేషన్ వెరీ బ్యూటిఫుల్. ఓకే. మీకు ఓవరాల్గా చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చేలాగే ఉన్నాయి, మంచి సీన్స్ ఉన్నాయా మూవీలో? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓ ఓకే. చాలా ఉన్నాయి. అండ్ ఎవరైతే ఈ బీజిఎం లవర్స్ ఉంటారో డెఫినెట్ గా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఓకే. సో మీకు ఎలా అనిపించింది? లైక్ మీ డైరెక్టరే వచ్చేసి ఆయనే కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు సాంగ్ టేక్స్ ఏమైనా మీరు ఎక్కువ తీసుకున్నారా, లేదంటే స్టెప్స్ ఉన్న సాంగ్ చేయడం ఈజీ కానీ మెలోడీ సాంగ్ చేయాలంటే కొంచెం ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్గా ఇవ్వాలి, మీకు ఏమైనా టఫ్గా అనిపించిందా? అంటే సాంగ్ అంటే దాన్ని కొంచెం ఉంటుంది ఎలా అంటే థియేటర్లో చూస్తే మాత్రం ఖచ్చితంగా భయమేస్తుంది సాంగ్. అంటే దగ్గరికి వెళ్ళి చూస్తాం కదా, దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఎట్లా అంటే దాని ఆర్ఆర్ కానీ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇది కానీ చాలా
మంచి అనిపించింది మనకి. ఇంకా ఏంటంటే దానికి మొత్తం సాంగ్ మొత్తం నైట్ షూట్, ఓన్లీ నైట్ షూటే. నైట్ షూట్ అంటే దాన్ని సార్ నైట్ 6 నుంచి మళ్ళీ డే 6 వరకు వేసిండు. అట్లా 3 days పట్టింది, ఒక సాంగ్కి 3 days పట్టింది. ప్రసాద్ చెప్పండి, ఈ సినిమాలో మీ ఎంట్రీ చాలా ట్విస్ట్ల మీద ట్విస్ట్లుగా సాగిందని ఇప్పుడే తెలిసింది. నేను చెప్పడం కంటే మీరు చెప్తే బాగుంటుంది. యాక్చువల్గా ఈ సినిమాలో మెయిన్ లీడ్గా చేయాల్సింది మేడం. పార్ట్ 1 పార్ట్ 2లో చాలా ట్విస్ట్లు ఉన్నాయి, మీరే చెప్పండి. ఇందులో మెయిన్ లీడ్గా చేయాల్సింది. నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల కొంచెం పోస్ట్ పడేది, అందుకే రాలేకపోవడం జరిగింది. అయితే మన పాలిక్ సార్కి, ప్రొడ్యూసర్ రమేష్ గారికి ఇద్దరికి నేను మాటిచ్చాను. సో దాంట్లో గెస్ట్ రోల్గా చేయడం జరిగింది. ఓకే. అందులో ఇంకోటి ఉంది, అది అయిపోగానే మనకు నెక్స్ట్ పార్ట్ 2లో ప్రొడక్షన్ 2లో మనం ఖచ్చితంగా ఫుల్ వెళ్తుంటారు. ఓకే. అయితే ఆల్రెడీ మనం లవ్ టు లవ్ అనే ఒక సినిమా చేసాం. దాని ద్వారా మనకు పాలిక్ సార్ వీళ్ళంతా పరిచయం అయ్యారు, ప్రొడ్యూసర్గా హీరోగా చేసాం. సో అలా కొంచెం మధ్యలో డిస్టెన్స్ వచ్చినా కూడా మనం ఇక్కడ సినిమా కంప్లీట్ అయిన వరకు ఎక్కడ గ్యాప్ రాకుండా వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకుని తీసుకుంటూ రావడం జరిగింది. ఓ ఓకే. ఏ సాంగ్లో చేశారు? ఐటమ్ సాంగ్లో సార్ మేడం. ఓకే. పబ్ సాంగ్ అది, దాంట్లో చేశాను గెస్ట్ రోలా? ఓకే. సో తర్వాత సినిమా మిస్ అయిన ఫీలింగ్ ఎప్పుడన్నా అనిపించిందా? లైక్ పోస్టర్ చూసిన తర్వాత, సాంగ్స్ అవి చూసిన తర్వాత అనిపించింది. వెంటనే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటున్నా, మళ్ళీ వచ్చి కలుస్తున్నా, అందరినీ అడుగుతున్నా ఎలా ఉంది ఏమనేసి. సో దానిలో భాగంగానే ఇప్పుడు కూడా మనం రావడం జరిగింది. సో మీరు షూట్ చేసినప్పుడు, దాని తర్వాత ఇప్పుడు మీరు టైటిల్ విన్నప్పుడు మీకు డిఫరెన్స్ ఏం తెలిసింది? అంటే స్టార్టింగ్ అప్పుడు ఉన్నదానికి ఇప్పుడు ఓవరాల్గా అవుట్పుట్ వచ్చిన తర్వాత. అసలు బూత్ బంగ్లాలో చేశారు. ఆ బూత్ బంగ్లాలో ఆయన చూడడమే ఫీట్ 6.5 feet సంథింగ్ ఉండదు ప్రభాకర్ సార్. చూడగానే మామూలు మనిషి, మామూలు ఉంటేనే భయపడతాం. ఓ భయపడ్డారా మీరు? మీరే భయపడితే ఇంకా అమ్మాయిలు ఏమైపోవాలి కదా. మీరు భయపడలేదు ఆయన్ని చూసి? ఆ హైట్లో, ఆ గెటప్లో, ఆ యాక్స్ అంతా పట్టుకొని ఉన్నప్పుడు భయమే లేదా? అంటే భయం కాదు, హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మా మూవీకే లుక్ కదా. అవును. కాబట్టి ఆయన భయపడ్డారంటే, ఆయనే భయపడితే ఇంకా మీరు భయపడి ఉంటారేమో. కట్అవుట్ కి సరిపోతారు టైంలో వెనక బ్యాక్గ్రౌండ్ కానీ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ వచ్చినప్పుడు ఆయన ఇది ఉంటుంది, దాన్ని చూస్తే ఖచ్చితంగా మనకు ఇది గూస్ బంప్స్ వస్తాయి. అలా తను ఏంటంటే నైట్ షూట్కి వచ్చిండు, డైరెక్ట్ షూట్కే వచ్చిండు కాబట్టి ఇవన్నీ ఇబ్బందులు అయినాయి మేడం. మేము రెగ్యులర్గా చూస్తా అన్నాం కాబట్టి మేము భయపడలేదు. ఓకే. ఒకసారిగా చూసినప్పుడు భయం వేస్తుంది, రోజు చూస్తే అలవాటు అయిపోయింది. కానీ ఆ గెటప్లో చూస్తే ఎవరికైనా భయం. సాంగ్ అది మీరు చూసారా మీరు యూట్యూబ్లో మన సాంగ్? నేనైనా అక్కడ చూసింది, మన థియేటర్లో చూస్తే ఆ ఫీలింగ్ వేరే. అసలు నాకు ఇంకా లోపల వేరే ₹60 అనేది ఇదైపోయింది. సినిమా చూసారా తర్వాత? ఇప్పుడు ఓవరాల్ సినిమా వచ్చి మనం ఆల్రెడీ దీంట్లో చూసాం మేడం. చూసారా? ఎలా అనిపించింది ఓవరాల్గా మీకు సినిమా చూసినప్పుడు? అనుకున్న దానికి, చూసిన దానికి, చేసిన దానికి అంత వచ్చింది అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడైనా బాగా గూస్ బంప్స్ వచ్చి భయపడ్డ సీన్స్ ఉన్నాయా? ఎదురుగా వచ్చాడు, నేను చూస్తే ఇట్లా పైకి ఉన్నాడు మనిషి. సినిమా చూస్తున్నప్పుడు, ఆ షార్ట్ లో మీరు సెట్కి వెళ్ళినప్పుడు కాదు, ఈ సొర సాంగ్ ఉంది కదా, అది అల్టిమేట్ మేడం. దాంట్లో మీకైనా ఎవరికైనా కూడా మీకు ఆ ఫీలింగ్ వస్తుంది. ఓకే. మీ డైరెక్టర్ టేకింగ్ ఎలా అనిపించింది? ఎలా తీసాడు అనిపించింది సినిమా మీరు చూసినప్పుడు? నేను ఇంతకుముందు కూడా సినిమా చేశాను చెప్పాను మేడం. దాంతో కంపేర్ చేస్తే 100-200% చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్లస్ ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అనేది నేను షూటింగ్ చేసాను, ఓకే, ఎక్కడ కూడా అనిపించలేదు. ప్లస్ కూల్గా జరిగింది. ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చింది? మోహనాదా, రఘుదా, వెంకట్దా? చెప్పండి, ఎవరిది నచ్చింది? చెప్పాలంటే డైరెక్ట్ చెప్పాను, మళ్ళీ తీసుకోవడం ఆయన గొప్పతనం. ఆయనది ఓకే. ఓవరాల్గా ఎవరు నచ్చారు మీకు అందరు పర్ఫార్మెన్స్ లో బాగా? ఆయనది ఓకే, తీసేయండి. ఆయనది కాకుండా మోహన ఎలా చేసింది చెప్పాలి, చెప్పకపోతే తెలియదు కదా. వెంకట్ ఇప్పుడు కలిసి చేసే వాళ్ళకంటే చూసిన వాళ్ళకి, ఇప్పుడు మీరు ఓవరాల్ గా మన ప్రివ్యూ లాంటివి ఏదో చూసుంటారు కదా, మీకు తెలుస్తుంది. అసలు ఆల్రెడీ బ్యూటిఫుల్ యాక్టర్ మేడం, దాంట్లో ఏం చెప్పాల్సిన పని ఎంత చెప్పినా ఊరికే వేరేగా ఉంటుందనేసి చేయడం లేదు. ఓకే, చాలా మంచిగా చేయడం. మీరు చెప్పారు హార్డ్ వర్క్, 22 hours చేయడం అనేది అది గ్రేట్. ఒక ప్యాకప్ టైం లేకుండా 24/7 చేయడం ఏంటి, నేను ఇదే ఫస్ట్ టైం వింటాం. చేశారు, నేను అక్కడే సెట్ లో చూసాను. డే అండ్ నైట్ వర్క్ చేశారు. వాళ్ళు చూస్తే నాకు ఇది అనిపించింది, చేయాలి, వీళ్ళ కష్టపడాలనిపిస్తా ఉంది. షూట్ చేసే టైం చలికాలం మేడం,
అదే చెప్పారు అసలు వింటర్ సీజన్లో నైట్ టైం షూట్. ఒక్కరికి ఎర్త్ వచ్చింది, తనేమో అని ఊగుతాండి ఒక్క దిక్కు, ఇంకో అతనికి అదే రోజు ఇంకో ఆయన గొడ్డలి దెబ్బ తాకింది. మేము చాలా ఇక ఆ నైట్కు అసలు ఈ డే అంతా చేసుడు అవసరమా నిద్ర కూడా లేదు కదా. అవునవును అవును. తెల్లారితే మా ప్రభాకర్ సార్ వేరే షూట్ ఉంది. ప్రభాకర్ గారు డేట్స్ ఎక్కువ లేవని ఆయన కోసం అడ్జస్ట్ చేసి మీరు అంత సేవ్ చేశారు. మేము సింగిల్ కాల్ షీట్ కాదు, ఒక్కొక్క రోజు 3 కాల్ షీట్లు పడ్డా కూడా సరే ఆ రోజు వేసి పెట్టలేదు. ఓకే. ఎందుకంటే తను కూడా మాకు కోఆపరేట్ చేస్తాడు కదా, అంత పెద్ద అతనే మాకు ఓకే అన్న తర్వాత ఇక మేము డబ్బులకు చూస్తే కుదరదు కదా. అవునవును. తనతో పాటు మేము కూడా మెలికనే ఉన్నాం. ఈ సినిమా గురించి కానీ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళ గురించి కానీ మీకు హెల్ప్ చేసిన వాళ్ళ గురించి ఎవరైనా నేమ్స్ మిస్ అయిన ఏమైనా చెప్పాలనుకుంటే? యా కరెక్టే మేడం. మా ఫ్రెండ్ టీచర్, తను గవర్నమెంట్ టీచరు, వరంగల్ ఉంటాడు. తను కూడా ఈ సినిమాకు చాలా అంటే ఇంటర్వ్యూ అంటే మేము పేరేంటి? సుధాకర్ అని. పేరు ఇంపార్టెంట్, మీరు పేరు చెప్పకుండా. వరంగల్లో టీచర్ అంటే ఎంతో మంది ఉంటారు టీచర్. భోగి సుధాకర్. ఓకే. మా కజిన్ బ్రదర్ సిహెచ్ శ్రీనివాసు. ఇద్దరు అయితే నాకు లాస్ట్ వరకు మా డైరెక్టర్ అయితే ఈ షూటింగ్ ఎట్లా చూసుకున్నారో వాళ్ళిద్దరు నన్ను చూసుకున్నారు. చూసారా, నేను గుర్తు చేయకపోతే మీరు నేమ్స్ మర్చిపోయిండే వాళ్ళు. రేపు వాళ్ళ ఇంటర్వ్యూ చూసి అలిగేవాళ్ళు, మళ్ళీ మీకు ఫోన్ చేసేవాళ్ళు మా పేరు ఎందుకు చెప్పలేదని. మంచి గుర్తు చేసి అలా గుర్తు పెట్టుకోవాలి. ఇంకెవరిని ఉన్నా కానీ ఆర్టిస్టులు అయినా వాట్ ఎవరైనా మీకు హెల్ప్ చేసిన వాళ్ళు తప్పకుండా. సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నారనమాట, సుధాకర్కి. వాళ్ళకి ధన్యవాదాలే కదా మేడం. ఓకే. మనకు హెల్ప్ చేసిన వాళ్ళు మరవద్దు కదా మేడం. ట్రూ ఎప్పుడు మర్చిపోకూడదు. సో ఓవరాల్గా సినిమా మీరు గురించి మీరు యాక్ట్ చేయకపోయినా మిస్ చేసుకున్న మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి. అంటే గెస్ట్ రోల్ అని ఆయన కొంచెం ఫీల్ అవుతున్నారు. సినిమా అంతా చూసిన తర్వాత నేను మిస్ అయ్యానని కళ్ళలో పశ్చాత్తాపం కనపడుతుంది కదా. మోహన, మీరేం చెప్తారు? సినిమా రిలీజ్ అవుతుంది, ఆడియన్స్కి చూసి ఎంకరేజ్ చేసి మాకు కూడా సపోర్ట్ చేయండి అని చెప్తాను. ప్రొడ్యూసర్ గారు మీరేం చెప్తారు? అందరూ తప్పకుండా ఈ సినిమా చూసి నాకు మంచి విజయాన్ని ఇవ్వాలని, నేను ఇంకా ముందు కూడా 10-15 సినిమాలు తీయాలని వాళ్ళ కోరికలు ఎప్పుడు మా కోరికలు కానీ వాళ్ళ దీవెనలు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. ప్రొడ్యూసర్గా మీరు ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మీరు మంచి ఆర్టిస్ట్గా కంటిన్యూ అవ్వాలి, మీరు మిస్ చేసుకున్న ఛాన్స్ నెక్స్ట్ ఇంకొక మంచి బ్లాక్ బస్టర్తో మీ ఇంటికి రావాలి. సో ఇది ఈరోజు స్పెషల్ చిట్ చాట్. ఇంకొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ రమ్య సైనింగ్ ఆఫ్. మేడం అవును, మనం ఇంకొక ఇంటర్వ్యూ ప్లాన్ చేశాం కదా సార్, వస్తలేరా? ఓకే మేడం, నేను చెప్పుడు మర్చిపోయినా. తను మన ప్రభాకర్ సార్ అక్కడనే షూట్లు ఉన్నాడట. ఎక్కడున్నారు? మన బాజ్పల్లి. తప్పకుండా తనని ఇప్పుడు మనం బాజ్పల్లి ఇంటర్వ్యూ చేయాలి. వెళ్ళాలి మేడం. ఓకే, ఏమనుకోకుండా. షూర్, డెఫినెట్గా కొద్దిగా కోఆపరేట్ చేయాలి. అలాగే. యాక్టర్ల కోసం ఎక్కడికన్నా వెళ్ళే ప్రొడ్యూసర్ని ఇప్పుడే చూస్తున్నాను, డెఫినెట్గా వెళ్దాము.